సామాజిక కార్యకర్తలాగా జనాలు ఎక్కువ అంటే 100 మంది వస్తారు. సరిపోయింది. నమస్కారం. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ షాదీఖానా చేపల మార్కెట్ దగ్గర పబ్లిక్ టాయిలెట్ స్కూల్ చేయడం జరిగింది. నేను సయ్యద్ బాబా తబస్సుమ్ 25వ వార్డు కౌన్సిలర్. ఓకే, ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న సడన్గా డిఈ ఏఈ మున్సిపల్ కమిషనర్ గారు ఒక కాంట్రాక్టర్ ప్రైవేట్ వ్యక్తి నరేందర్ అనే కాంట్రాక్టర్ని తీసుకొచ్చి పబ్లిక్ టాయిలెట్ని కూల్ చేయడం జరిగింది. పబ్లిక్ టాయిలెట్ని కూల్ చేసే ముందల ఇది 25వ వార్డు కింద వస్తుంది. అట్లీస్ట్ కౌన్సిలర్కి ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అడిగితే అంటారు అవునా ఇది 25వ వార్డులోకి వస్తుందా అని ఒక సమాధానం. ఎట్లాంటి సమాధానం అంటే ఒక రెస్పెక్ట్ లేకుండా ఒక సమాధానం ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూల్చిర్రు. ఆ పబ్లిక్ టాయిలెట్ అనేది ఎవరికి యూజబుల్ కాదు. గత 10 సంవత్సరాల నుంచి ఎవరికి యూజబుల్ కాదు. ఎందుకంటే ఇది మీరు చూస్తున్నారు, ఇది మన షాదీఖానా ఉన్నది, షాదీఖానా చేపల మార్కెట్ ఉన్నది, ఆ కంపు ఈ కంపు వల్ల షాదీఖానా కూడా యూజ్ లేకుండా పోయింది. సో షాదీఖానాని ఉర్దూ స్కూల్ పెట్టుకున్నారు, ఏదో అది నడుస్తున్నది. అయితే పబ్లిక్ టాయిలెట్ అనేది చాలా సంవత్సరాల నుంచి ఇది ఏమైందంటే ఇక్కడ మందుల వ్యాపారం మరియు ప్రాస్టిట్యూషన్, వ్యభిచారం, ఈ రెండింటికి అడ్డా అయిపోయింది. ఇది నేను చెప్తున్న మాట కాదు, మా వార్డు ప్రజలు చెప్తున్న మాట. ఇది అవునా కదా? మా వార్డు ప్రజలు చెప్తున్నది. మా వార్డు ప్రజలు మొన్న నాకు ఓటేసినప్పుడు కూడా ఒకటే నాకు రిక్వెస్ట్ చేసారు, ఇక్కడ నుంచి మాకు పబ్లిక్ టాయిలెట్ తీసేయాలి అని అంటేనే వాళ్ళు, నేను హామీ కూడా ఇచ్చిన వాళ్ళకి, ఇది పబ్లిక్ టాయిలెట్ అవసరం లేదు, ఎవరు యూజ్ చేయట్లేదు, దాన్ని వేరే పనులకి యూజ్ చేస్తారు కాబట్టి తీపిద్దామన్నా అని వాళ్ళకి కూడా నేను ప్రామిస్ చేసిన. అయితే నేను అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు వచ్చి కూల్ చేసిరు, సంతోషం. ఇక్కడ దాకే ఆగాలి మీరు. మేము వచ్చి మళ్ళీ నిన్న కాంట్రాక్టర్ వచ్చి నేను ఇక్కడ ముగ్గు పోసి ఆల్రెడీ డబ్బులు కూడా శాంక్షన్ అయినాయి. యాక్చువల్లీ డబ్బులు 18 లక్షలు అయినాయా 20 లక్షలు అయినా ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే నాకు తెలియదు. కొన్ని లక్షలు శాంక్షన్ అయినాయి, ఇక్కడ కడదామని అనుకుంటారంట. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, మీరు ఫస్ట్ కూలగోల్చేటప్పుడు కౌన్సిలర్ గారికి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మరి పబ్లిక్ టాయిలెట్ ఎందుకు కడుతురు? ఇది ఎవరి కోసం యూజ్ అవుతుంది? మీరు మున్సిపాలిటీ, పాత మున్సిపాలిటీ దగ్గర నుంచి ఇది మన బస్టాండ్ దాకా ఒక 3-4 పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి. అవి ఓపెన్ చేయడానికే మీకు తీరిక లేదు. మళ్ళీ ఇంకో కొత్త పబ్లిక్ టాయిలెట్ కడతారంట. ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నా నేను. కావున మీరు దయచేసి మా వార్డు వాళ్ళు మొత్తం చెప్తున్నా కదా, ధర్నా చేసేదాకా తీసుకెళ్ళొద్దు. ఇది పబ్లిక్ టాయిలెట్ ఇక్కడైతే మాకు అవసరం లేదు. ఇది నా యొక్కది కాదు, మా 25వ వార్డు ప్రజలందరిది. ఎందుకంటే ఈ బజారు, ఈ గల్లీలో నుంచి పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఏ ఆడమనిషి తలెత్తుకొని కూడా తిరగలేదు, అంత న్యూసెస్ ఉంది ఇక్కడ. కాబట్టి దయచేసి కమిషనర్ గారికి, మున్సిపల్ పాలక వర్గానికి చెప్తున్నా, నేను ఒకటే విన్నపం చేస్తున్నా, మీరు రేపటి రోజున ఇది కడతాం అంటే చెప్తున్నా కదా, నేను ధర్నా చేయడానికి కూడా వెనకాడనని చెప్తున్నా. నాకేందంటే ప్రజలే ముఖ్యం, ప్రజలు చెప్పిందే నేను చేస్తా. నా పర్సనల్, నా స్వలాభం కోసం ఒక్క పని చేయను, రాబోయే 5 సంవత్సరాల్లో అయినా మేము చెయ్యను. కాబట్టి దయచేసి కమిషనర్ గారికి చేతులు జోడించి, డిఈ గారికి, కలెక్టర్ గారికి కూడా విన్నపిస్తున్నా, మీరు కలెక్టర్ గారిని కూడా తీసుకొస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా, మాట్లాడగలుగుతా. అసలు ఇక్కడ పబ్లిక్ టాయిలెట్ అనేది అవసరం లేదు. ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి బస్టాండ్ దాకా 1 కిలోమీటర్ డిస్టెన్స్ లేదు, దాదాపు 3-4 పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి. ఒకవేళ పబ్లిక్ టాయిలెట్ కట్టాలనుకుంటే మన హై స్కూల్ పక్కన, పెట్రోల్ పంప్ పక్కన ఎంతమంది రోడ్డు మీద పోస్తారు, అక్కడ కడితే మన జనాలకు యూజ్ అవుతుంది. ఇక్కడ కడితే జనాలకు యూజ్ కాదు. కానీ ఇంకా నేను అవి చెప్పను, కమిషన్ల కోసం కడుతురో దేనికోసం కడుతురో కానీ కట్టొద్దని చెప్తున్నా నేను. ఇది హెచ్చరిక. మీరు ఇక్కడ బునియాదులు తీస్తాం, మేము వేస్తాం అని చెప్తే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా, రేపటి రోజున ధర్నా చేయడానికి కూడా నేను వెనకాడను. నా వెనకాల నా ప్రజలు ఉన్నారు. కాబట్టి దయచేసి ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మాకు పబ్లిక్ టాయిలెట్ అయితే అవసరం లేదు. మీ దగ్గర ఒకవేళ ఫండ్స్ ఉన్నాయంటే మున్సిపాలిటీలో పోతేనేమో ఫండ్స్ లేవు అంటారు, ఇప్పుడేమో పబ్లిక్ టాయిలెట్ కట్టడానికి ఫండ్స్ ఉన్నాయంటారు. ఆ ఫండ్స్ 18 లక్షల 10 లక్షల ఇస్తే మా బజార్లో ఇల్లు లేని వాళ్ళు, పేదలు ఎంతో మంది ఉన్నారు. ఒక 5గురికి నేను ఇల్లులు కట్టించిస్తా అని చెప్తున్నా మీకు. ఇట్లాంటి పనులు చేస్తే గుర్తింపు ఉంటుందిలే కానీ అవసరం లేని పనులకి లక్షలు ఖర్చు పెడితే మున్సిపాలిటీ ఫండ్స్ దుర్వినియోగం కావద్దని చెప్తున్నా నేను. ఇట్లా దుర్వినియోగం చేస్తే రాబోయే రోజుల్లో
నా వాయిస్ ఇంకా చాలా గట్టిగా ఉంటుందని ఇది ఒక హెచ్చరిక మాత్రమే కాదు, మా ప్రజల యొక్క విన్నపం కూడా అని మీకు చెప్తున్నా. దయచేసి మీరు ఈ పని ఆపుకోవాలని నేను విన్నపిస్తున్నాను. థ్యాంక్ యూ.